నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైను మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 8:8లో సెకండ్ లైన్, నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ 8వ వచనంలో కొన్ని మాటలు, కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించడం అంటే దీవెన వ్యవస్థకి ఆయన మాట ఇస్తాడనమాట. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక రీతిలో నేను చెప్తున్నాను. దీవెన అనే ఒక వ్యవస్థ ఒక కొండలాగా ఒక చోట నిలబడుతుంది. చూడండి, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ కలిసి ఒక చోట ఒక క్యూలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుండి దీవెనను ప్రకటిస్తాడు. ఓ దీవెన, ఓ ఆశీర్వాదమా, నువ్వు వెళ్ళి పలానా మనుషుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ దీవెన దేవుని మాటకు లోబడి తల వంచి ఏ మనిషి పేరు యెహోవా దేవుడు చెప్తాడో
యేసయ్య ఎవరు కుటుంబం మీదకి వెళ్ళి ఉండమంటాడో ఆ ఇంటి మీదకి వచ్చి అలా కుమ్మరిస్తుంది అనమాట. దీవెన మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక రెయిన్, ఒక వర్షం వచ్చినట్టుగా వచ్చేసి అలా తడుపుతూ ఉంటుంది. అంటే ఎట్లా తెలుస్తుందంటే, ఏ పని మనం చేపట్టినా ఆ పని మనం 10 జరుగుతుందని వెళ్తే అది 100, 1000 జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దీనినే చాలామందికి అర్థం కాక ఇది మంచి సమయం, నీకు బాగా నక్షత్ర బలం పనిచేస్తుంది, ఆ బలం పనిచేస్తుంది అంటుంటారు. అవి ఏమీ కాదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు దీనుడు, దరిద్రుడు గొప్పవాడవుతాడు. దుఃఖములో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది లేదు అది లేదనేదో కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో, నాకు ఇది ఉంటే బాగుండు, నాకు మంచి హస్బెండ్ వస్తే బాగుండు, లేదా వైఫ్ వస్తే బాగుండు, మంచి గృహం కావాలి, నాకు ఫలానా లాంటి గృహం అక్కడ చూసాను నేను, అందులో ఇలాంటి గృహం ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలాంటి రక్షణ కలిగి ఉండాలి, నా కుటుంబం అంతా రక్షించబడి నేను సాక్షిగా ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు, నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి. నీకు నేను విదేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇలా సెటిల్ అవ్వాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇందుకు వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ప్రతిరోజు వేదనగానే ఉంది అని విసుగు చెందుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళిపోమన్నా కూడా అది పోమన్నా పోతుంది. నాకు వద్దు ఆశీర్వాదం, నాకు వద్దు దీవెన చాలు అన్నా సరే 1000 తరాల వరకు కుమ్మరిస్తూనే ఉంటుంటాడు. ఆయన ఒక్కసారి కరుణిస్తే 1000 తరాలు నిలబడుతుంది. అది నమ్ముతున్నారా? యేసయ్య మామూలు దేవుడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే చాలు. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు. ఇలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి ద్రాక్షవల్లి. ఈరోజు ఈ దినము, ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. చదువుకుంటున్నావా? ఏది ప్రయత్నం చేస్తున్నావో, ఏ ర్యాంక్ కావాలని అనుకుంటున్నావో, నాకు దీవెన కావాలి బాబు అని అడుగుతున్నావు కదా. చాలామంది ప్రార్థన చేసినప్పుడు అది వేరువేరుగా ప్రార్థిస్తుంటారు. మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను దీవించని అడగాలి, కంపల్సరీగా అడగాలి. ఎబ్బేజు ఏమని అడిగాడు? దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అన్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా పరిస్థితి ఏం బాగలేదు, అందరు బంధు, నేను చాలా అవమానంగా ఉన్నాను, నన్ను నీవు దీవించు, ఆశీర్వదించు. పైగా ఏమన్నాడు? నిశ్చయముగా, అంటే ఈ క్షణం నన్ను దీవిస్తే కుదరదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదిస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో, స్ట్రీట్లో చాలా హీనంగా మాట్లాడుతున్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎబ్బేజుని చాలా తక్కువగా మాట్లాడితే దేవుడు ఎబ్బేజుని గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగేలా చేసేసాడు. అంటే అంత ఉన్నతమైన అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ప్రియులరా, అడిగితే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబు అడగలేదా? నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించంటే సరే దీవించి పడేశాడు దేవుడు. యాకోబుని దీవించిన దీవెన ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అటువంటి దీవెన కొన్ని తరాలు గడిచినా, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా అది ఉండే కొలది విజృంభిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారికి ఒక ప్రత్యేక విలువ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఆయన దీవిస్తే మొదట నీ స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి. మన తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అభిషేకంలో పాలు పొందుతుంటే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీకు దగ్గరగా తైలాభిషేక ప్రార్థనలో ఉన్నట్టుంటే మీరు మీ కుటుంబాలతో అటెండ్ అవ్వండి. కుటుంబాలతోటి 7 సమయాలు తైలాభిషేకంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 మార్లు మీరు తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవ్వటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే, 7 మార్లు ప్రార్థనకి వెళ్ళటం ద్వారా 7 వర్తమానాలు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటారు, 7 రకాల ఆత్మను పొందుకుంటారు. అనుకోకుండా మీలో ఒక విశ్వాసము కలుగుతుంది. మీరు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీరు అడుగుతారు, ఆయన మీకు ఇస్తాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. మరి 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు,
ఎలాగ ఆస్వాదించబడుతుందో మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీకు దీవెన కలిగినట్లుగా ఆయన మాట సెలవిస్తున్నానని చెప్తున్నారు. ముందుగా శుభవార్త నీకు వచ్చేసింది. దైవ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు. మాది సుభద్రపాలెం. నా పేరు రాణి, నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అట్టిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3 నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లడు అని అన్నారు కానీ మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి, అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోట అంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాక్ అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా ఊరు జంగారెడ్డిగూడెం అండి. నా పేరు నాగమణి అండి. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ అప్పుడు బాబు పుడతామాడు అనుకున్నామండి, కానీ మళ్ళీ పాపే పుట్టిందండి. ఇంకా జంగారెడ్డిగూడెంలో తైలాభిషేక పండుగలు జరుగుతుంటే నేను వెళ్ళేదాన్నండి. నెలలతో ఉన్నా సరే వెళ్ళేదాన్నండి.
నాకు బాబు కావాలనుకున్నానండి. దేవుడు బాబునిచ్చాడండి. ఇంకా కిడ్నీలో రాయి కూడా ఉందండి. నాకు పెద్ద రాయి ఉండేదండి. అదేమో ఆపరేషన్ చేసి తీయాలని చెప్పేవారు. నేను ప్రెగ్నెంట్లోనే నాకు కిడ్నీలో రాయి ఇచ్చిందండి. ముగ్గురికి ప్రెగ్నెంట్ అప్పుడు ఆ కిడ్నీలో రాయి పెరుగుకుంటూ వచ్చేస్తుందండి, పెద్దగా ఉందన్నారండి. ఆ రాయికి నేను ఎంత మెడిసిన్ వాడినా నొప్పి తగ్గేది కదండి, నొప్పి వచ్చేసేదండి బాగా. అయితే ఇప్పుడు తైలాభిషేక పండుగలకు వెళ్ళినప్పుడు ఆ నొప్పి కూడా లేదండి, ఆ రాయి కూడా కరిగిపోయింది. అలాగే మేము నూతన గృహం కావాలనుకున్నామండి. ఈ తైలాభిషేక పండుగలకు వెళ్ళినప్పుడే మేము నూతన గృహం కట్టుకోవాలి, నా కిడ్నీలో రాయ పోవాలి, నాకు బాబు పుట్టాలి అనుకున్నానండి. అలాగే నాకు 3 కార్యాలు జరిగినాయండి. అలాగే దేవుని నామానికే మహిమ కలగాలండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మీరు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. గత నెలలో దైవజనులు చెప్పారు, వారు అప్పుడు వాయిదాకి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక 6 నెలలు పడుతుందని చెప్పారంటండి. అప్పుడు వారు దైవజనులకి చెప్పి ఇలా మళ్ళీ 6 నెలలు పడుతుంది అంటున్నారయ్యా అంటే, దైవజనులు అన్నారు, లేదమ్మా అన్ని రోజులు లేదు, మీకు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, విడుదలని ఇస్తాడని దైవజనులు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా దగ్గరలోనే 3 రోజుల్లోనే వాయిదాలు వేస్తూ ఆ అబ్బాయికి విడాకులు శాంక్షన్ అయ్యాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల అలా వారు విడుదల పొందారండి, దేవుని కార్యం చేశాడని చెప్తున్నారు. అలానే ఆ అబ్బాయి మొదట్లో వ్యాపారం చేసేవాడు, కానీ తన వివాహం అయిన తర్వాత ఇలా డిస్టర్బ్ అవడం వల్ల ఆ వ్యాపారం ఆపేశారు. కానీ తను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలని ఆశపడి తన తల్లిని అడిగినప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని వారు చెప్పడం జరిగింది. అయితే దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకుందామని ఆ విషయమే వారు కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దైవజనులు ఎక్కడైతే పడిపోయారో దేవుడు అక్కడే లేవనెత్తుతాడని వారిని ఓదార్చి పంపించినప్పుడు దేవుడు అదే విధంగా అద్భుతంగా కార్యం చేసి ఆ డబ్బులు కూడా సమకూర్చబడి తిరిగి తన వ్యాపారం ప్రారంభించుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి ఇంటి దగ్గర వేరే ఒక బాబు కూడా చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తన పేరు సునీల్. ప్రయత్నిస్తూ ఉండగా ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగట్లేదు అన్నప్పుడు వీరు చెప్పారు, ఇలాగ ప్రార్థనా శక్తి తైలాభిషేకంలో మీరు స్పాన్సర్ విత్తనం వేసుకోండి, దేవుడి కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వారు స్పాన్సర్ చేయడం జరిగిందండి. వారు స్పాన్సర్ చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా తనకు కూడా వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా ఊరు వద్దండైపాలెం. మేము ఫస్ట్ జనవరి నెలలో తైలాభిషేకానికి వచ్చాను. తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను ఎంతో దిక్కుతో అయిన పరిస్థితిలో, గుండె నిండా భారంతో ఈ తైలాభిషేకం సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు నా కొరకే వాక్యం చెప్పినట్టు మాట్లాడారు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడొద్దు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, ఏమైపోదాం అనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు ఎంతో హృదయపూర్వంగా నేను ప్రార్థన చేసుకొని అయ్యగారితో తైలాభిషేకం వేయించుకునేటప్పుడు ఒక మాట మాట్లాడాను. అయ్యగారు నా అప్పులన్నీ తీరిపోవాలని ప్రార్థన చేయండి అన్నాను. తైలాభిషేకం నా తల మీద వేసి నీ అప్పులన్నీ తీరిపోతాయి అని నన్ను తాకాడు. అంతే. ఇంకా మార్చి నెలలో నేను పొలం 2 సంవత్సరాల నుంచి బేరం అవ్వట్లేదు. ఆ పొలం అమ్మేశాను. నేను 30 లక్షల అప్పులు కట్టేశాను. ఇలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చాను. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, 1 కాదు 2 కాదు 10 టీవీ స్పాన్సర్ చేయాలని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇగో 10 టీవీ కార్యక్రమాలకి 10 టీవీ అంటే ₹1,00,000. దేవుడు వాళ్ళకి అప్పులు తీర్చడం ద్వారా ఆమె దేవుని సేవను బలపరుస్తా ఉంది. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా మరదల పెళ్ళయి 2.5 సంవత్సరాలు అయిందండి. నేను ఇక్కడ ప్రార్థన కోసం ఉండగా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చానండి. దేవుడు మేము వచ్చినప్పుడు అయ్యగారు వాగ్దానం చెప్పారండి. మీరు సంతానం కోసం వచ్చారా? అయితే మీకు ఏ బిడ్డ కావాలో అడగండి, సంతానం కావాలని కాదు, ఏ బిడ్డ కావాలని అడగండి అని చెప్పారండి. చెప్పినప్పుడు మాకు బాబు కావాలి, మా మరదల సంతానం కావాలని నేను అనుకున్నానండి. నాకు 2 పాపలండి. మా పెద్దమ్ముడికి ఒక పాప అండి. మా చిన్నతమ్ముడికైనా మగపిల్లడు పుట్టాలని నేను చాలా ఆశపడ్డానండి.
దేవుడు నా కోరిక మేరకు నిజంగానే దేవుడు బాబునిచ్చాడండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.